ఇలా ఒకటే ఈరోజు కూడా మొత్తం హైదరాబాద్ నగరంలో జ్వరం వస్తే లూజ్ మోషన్స్ అవుతే ఫేమస్గా ఉండేది ఒకటే ఏంటంటే ఈ కోరెంటీ హాస్పిటల్ మాత్రమే మొత్తం నగరం లోపల. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మొత్తం కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే ఎక్కువ ఇలాంటి కేసులు ఈ హాస్పిటల్ చూడబోతున్నా. ఈరోజు కూడా ఇట్లాంటి ఆసుపత్రిని అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆశీస్సులతో, గౌరవ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజు గారి చొరవతో ఈ ఆసుపత్రి అభివృద్ధికి 5 కోట్లు కేటాయించారు. ఈ ఒక్క ఆసుపత్రికే కాదు, తెలంగాణలో నిర్లక్ష్యమైనటువంటి అన్ని ఆసుపత్రులకు, అన్ని మెడికల్ కాలేజీలకు, అటు పేషెంట్లకు సౌకర్యం కలిగే విధంగా, టెక్నాలజీలో పూర్తిగా ఎక్విప్మెంట్ ఇచ్చే విధంగా, అలాగే పీజీ సీట్లు సాధించే విధంగా, ఎంబీబీఎస్ సీట్లు సాధించే విధంగా ఏదైతే మనకు పూర్తి సపోర్ట్ ఇస్తున్నారో పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య గారికి, మరియు మొత్తం అందరికి ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ ఈటెల రాజేంద్ర గారికి, అందరికీ కూడా మా నర్సెస్ తరఫున, పారామెడికల్ సిబ్బంది తరఫున, క్లాస్ 4 తరఫున, డాక్టర్లు అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ పెద్ద ఎత్తున అందరూ దయచేసి చప్పట్లు కొట్టి ఈ విషయాన్ని ఒక గుర్తింపుగా, గౌరవంగా ప్రభుత్వానికి అందే విధంగా నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈరోజు ఏదైతే కార్యక్రమాలు జరిగాయో, అభివృద్ధి ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని ఆల్రెడీ నోట్ రూపకంలో సార్ అందడం జరిగింది. నెక్స్ట్ సార్ మాట్లాడతారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సూపరింటెండెంట్ గారికి, అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో కృషి చేసినటువంటి టీఎస్ఎంఎస్ ఇంజనీర్స్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.